Good evening, my dear commerce students and my dear followers. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇలా జాబ్ ప్రయత్నాలతోటి రకరకాల ప్రాంతాల నుంచి ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్ అందరూ హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే మరి హైదరాబాద్ వచ్చి చేసేది ఏంటి? హైదరాబాద్ రాగానే మీ డిగ్రీ సర్టిఫికెటు మీకు ఉద్యోగం తెచ్చిపెడుతుందా అంటే అది డౌటే. ఎందుకంటే మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు అక్కడ. మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఏదో టాలీయో ఇంకేదన్నా ఇంకో అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మాత్రమే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మరి మీరు మీరు అకౌంటెంట్గా మీరు ఇంటర్మీడియట్లో అకౌంట్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఇంటర్మీడియట్లోనే అకౌంటెంట్ కావడానికి పునాది పడ్డది. తర్వాత బీకామ్ కంప్లీట్ అయింది. కొంతమందికి చాలా తక్కువ మంది బీకామ్తో ఆగిపోయారు. మిగతా వాళ్ళందరూ ఎంబీఏ చేశారు. ఇంకొంతమంది ఇంకొంచెం ఉత్సాహంతో సిఏ కూడా చేశారు. డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. కానీ ఇన్ని సంవత్సరాలది ఎస్పెషల్లీ ఓన్లీ బీకామే చూసుకుందాం. బీకామ్లో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు డిగ్రీ, అంటే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో కామర్స్ గురించి మనకి వంట పట్టింది అంతవరకు అనేది క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ దాదాపు ఎవరి దగ్గర సరైన ఆన్సర్ రాని పరిస్థితి. మీకు ర్యాంకులు వచ్చి ఉండొచ్చు, మీకు పొగడ్తలు వచ్చి ఉండొచ్చు, పేపర్లో మీ ఫోటోలు పడి ఉండొచ్చు. కానీ ఇవాళ ఉద్యోగ ప్రయత్నంలో మీరు అనుకున్న ఆశలు, మీ యొక్క ర్యాంకు మీకు ఉద్యోగం తెచ్చిపెట్టట్లేదు. అది ఒక కారణం అయితే సరే. మనకు ఉద్యోగం రావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం మనం ఒక ఇన్స్టిట్యూట్ ఎంచుకుందాము, చేరదాము అనే ఉద్దేశంతో అక్కడ చేరుతున్నారు, నేర్చుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాల్లో కొంతమంది ఏమో జాబ్ గ్యారంటీ అంటున్నారు, ఏదో ఉద్యోగం ఇప్పిస్తున్నారు. లేకపోతే మీ అంతా మీరు స్వయం కృషితో జాబ్కి వెళ్తున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు అకౌంటెంట్ అనే డిజిగ్నేషన్ తోటి మీకు ఇచ్చిన జాబ్ ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఎటువంటి నిజాలంటే అకౌంటెంటే మాత్రమే మీరు, కానీ మీకు ఇచ్చేది ఒక పర్చేజో, ఒక సేలో, లేకపోతే బ్యాంక్ ఎంట్రీసో ఇవి తప్ప మిమ్మల్ని ఫైనలైజేషన్ దాకా తీసుకెళ్ళలేదు. మరి ఫైనలైజేషన్ కోసం తీసుకెళ్ళడానికి మనం ఏమన్నా కొత్త స్టడీస్ ఏమన్నా చదవాలా, లేకపోతే పిహెచ్డి చేయాలా, పీజీ చదవాలా అని క్వశ్చన్ వేసుకుంటే ఏమీ అక్కర్లేదనే క్వశ్చన్ ఆన్సర్ మాత్రం వస్తుంది. ఎందుకు అక్కర్లేదంటే ఒక 4 ముక్కలు మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. ఏది? లయబిలిటీ అసెట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్. లయబిలిటీ అసెట్ వల్ల ఏమో ఒక బ్యాలెన్స్ షీట్ తయారవుతుంది. బ్యాలెన్స్ షీట్ వల్ల వ్యాపారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అర్థమవుతుంది. తర్వాత ఎక్స్పెండిచర్ ఇన్కమ్ వల్ల ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవుతుంది. ట్రేడింగ్ వల్ల గరిష్ట లాభం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల నెట్ రిజల్ట్ లాసో లాభం ఏదో ఒకటి వస్తుంది. ఈ 4 ముక్కల స్టడీ తప్ప మీరు ఎంత దూరమైనా ప్రయాణం చేయండి, ఏమీ లేదు అని మాత్రం నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. కానీ ఈ 4 ముక్కలు మన జేబులో పాకెట్ చేసుకోలేని కారణంగా ఈ రోజు కూడా ఫైనాన్షియల్స్ రిపోర్టింగ్ నేర్పుతారా అని నన్ను అడుగుకోవడం చాలామంది ఉన్నారు. రిపోర్టింగ్ నేర్పడం ఏంటి? ఒకప్పుడు చదువుకున్న రోజుల్లో మీరు చేసింది ఏంటి? ఒక అకౌంటింగ్ సైకిల్ బేస్ అయ్యి జనరల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగు, బ్యాలెన్సింగు, ట్రయల్ బ్యాలెన్సు, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్సు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, ఒక 7-8 స్టెప్పులు చేశారు. అప్పుడు మాత్రం మేము ఫైనల్ అకౌంట్స్ వచ్చినాయి. అది కూడా యాజమాన్యం అడిగిన తక్షణమే మీరు రిపోర్ట్ ఇచ్చి స్టేజ్లో కూడా మీరు ఉండరు. ఎందుకంటే ప్రతిదీ పెండింగ్ ఉంటుంది. ఒక జర్నల్లో కంప్లీట్ చేస్తే అప్డేట్ ఉంటే లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. లెడ్జర్ పోస్టింగ్ చేస్తే మీరు ఏనాటికైతే బ్యాలెన్స్ అడుగుతారో ఆ రోజుకి బ్యాలెన్సింగ్ చేయాలి. తప్పులు తడికలు లేవని నిరూపించుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి. తర్వాత కాదు చేస్తుంది. మరి ఇవన్నీ సాధ్యమవుతాయా? కానీ ఇవాళ కంప్యూటరు, ఇలా క్యాల్కులేటర్ పుట్టిన తర్వాత, మీరే పుట్టించారు క్యాల్కులేటర్, ఎవరో పుట్టించలే. క్యాల్కులేటర్ పుట్టిన తర్వాత ఎక్కాలు చదవడం మర్చిపోయారు. 2 రోజులు 4 కోసం క్యాల్కులేటరే వాడుకుంటున్నారు. ఇవాళ అక్కడి నుంచి కొంచెం అడ్వాన్స్ అయ్యి అలా అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చింది. అకౌంటింగ్ ప్యాకేజ్ ఏమంటుందంటే, మీరు నన్ను కొనుక్కున్నారు, నేను మీ బానిసని, మీరు కేవలం ఒక జర్నల్ ఎంట్రీ చేయండి, కంప్లీట్ రిపోర్టింగ్ మీరు కావాల్సిన లేఅవుట్ నేను ఇస్తాను, తక్షణమే ఇస్తా, దానికోసం టైం తీసుకోకలేదు. మీ యాజమాన్యం ఎప్పుడు అడిగితే మీరు చేయడానికి సిద్ధంగా నేను ఉంటానంటే అంత వాగ్దానం కూడా మన చెవులకు వినపడలేదు ఈ రోజు వరకు కూడా.
వినబడిన వాళ్ళు అయితే ఇవాళ టాలీ నేర్చుకునేటప్పుడే మెలకుగా నేర్చుకునేవాళ్ళు, రేపొద్దున ఎటువంటి జాబ్ అయినా మీరు చేయగలిగి ఉండేవాళ్ళు. ఇవాళ ఏదో వేరు వేరు సోర్సులతోటి ఒక కెరీర్ పాయింట్ ద్వారా కానీ ఇంకో విధంగా మీరు జాబులు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకుని ఎదుగుదల లేని జీవితాన్ని హైదరాబాద్లో గడుపుతున్నారు. అది మీకు కూడా తెలుసు. కానీ నేను ఇవన్నీ చూసి నా వయసుకి బాధ అనిపించింది నాకు. ఈ 76 సంవత్సరాల వయసులో ఇది కాదు అనిపించింది నాకు. అందుకని ఏంటంటే నా వంతు ప్రయత్నం నేను చేద్దాను. తర్వాత ఎవరు అదృష్టం వాళ్ళకి అని అనుకున్నాను. కాబట్టి ఎలా టాలీ నేర్చుకుని ఎక్కడ నేర్చుకున్నారో నాకు అవసరం లేదు. హైదరాబాద్లో నేర్చుకున్నారా, మీ ఊళ్ళో నేర్చుకున్నారా అనేది దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. నేర్చుకుని వచ్చారు, అకౌంటెంట్ జాబు డెసిగ్నేషన్తో తీసుకున్నారు. మీరు డాటా ఆపరేటర్గా ఉన్నారా, జూనియర్ అకౌంటెంట్గా ఉన్నారో అనేది కూడా మీకే తెలియాలి. కానీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతున్నారా? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా? మీరు ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఆధారపడి సీనియర్ అకౌంటెంట్, దాని తర్వాత ఆడిటర్ గారు దీన్నే ఫైల్ చేస్తున్నారనే క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే మీరు భయంకరమైన నిజాలు గుండెపోటు వస్తుంది మీకు. ఎందుకంటే మీలో చాలా తప్పులు తడికలతో ఉన్నాయి. మరి ఈ తప్పులు తడికలు ఎందుకు వస్తున్నాయి మాస్టారు? నేను కంప్యూటర్ మీదే చేస్తున్నాను కదా, మీరే చెప్పారు కదా. ఒక జర్నల్ ఎంట్రీ చేస్తే కంప్లీట్ రిపోర్ట్స్ అన్ని అదే ప్రిపేర్ చేస్తున్నాను. జర్నల్ ఎంట్రీ చేస్తే అవుద్ది, కానీ అది ఇంకో మాట కూడా మీకు చెప్పింది మీరు వినిపించుకోలేదు. ఏమని చెప్తుందంటే, నేను రోబోట్ని, నాకేమీ తెలియదు. కానీ మీకు తెలిసిన 4 ముక్కల్లో మీరు జర్నల్ ఎంట్రీస్లో డెబిట్ క్రెడిట్ ఉంటుంది కాబట్టి డెబిట్ ఎందుకు చేస్తున్నారు? అది ఎక్స్పెండిచర్ అనుకుని చేస్తున్నారా, లేకపోతే అసెట్ అనుకుని చేస్తున్నారా? క్రెడిట్ ఎందుకు చేస్తున్నారు? ఇన్కమ్ అనుకుని చేస్తున్నారా, లోన్ అనుకుని చేస్తున్నారా, క్యాపిటల్ అనుకుని చేస్తున్నారా? ఇవన్నీ కూడా మోడర్న్ క్లాసిఫికేషన్లో ఉంటుంది. అది ఎవరు కూడా ఎన్నో దాఖలాలు కూడా నాకు కనపట్టలేదు. అది అడుగుతుంది, నాకు ఇది చెప్పండి చాలు, నేను మిగతా పనంతా నేను చేయటానికి నేను మీ బానిసనని చెప్పక నేను చెప్తున్నా. మన చెవులకు అది వినపట్టలేదు. సీనియర్ అకౌంటెంట్ చూసుకుంటాడు. సీనియర్ అకౌంటెంట్ అంటే మీరు ఎప్పుడు అవుతారు సీనియర్ అకౌంటెంట్? మీరు ఇలాగే ఉంటారా? తర్వాత ఇంకోటి ఏంటంటే, మోజుబడి నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే నాకు మేడం ఒక ఐడి ఉంటుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతాను అనుకుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడైనా మీరు మెచ్యూర్ అయిన మనిషి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరికి పనికి వస్తుందండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మాత్రమే సాఫ్ట్వేర్ కంపెనీలో 4 రూపాయలు తెచ్చి పెడుతుంది. కానీ ఇతరులకు మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అక్కడ వన్ సైడెడ్ అకౌంట్ ఉంటుంది. ఏది బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్ ఇవ్వరు. అయితే బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మీరు బయటకు వస్తే మీకు ఎవడు ఉద్యోగం కూడా ఇవ్వడు. ఎందుకంటే మీరు వన్ సైడెడ్ అకౌంటెంట్, మీకేమీ తెలియదు అని చెప్పేస్తున్నాడు వాడు. అటువంటిప్పుడు ఎక్కడ ఎందుకు మోసపడుతున్నారు? అయిపోతారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు బీకామ్ పాస్ అయ్యారు, ఎంబీఏ చేశారు, ఇప్పుడు కూడా కేవలం డాటా ఆపరేటర్గా ఎందుకు కకృతిపడి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నారని క్వశ్చన్కి సమాధానం నన్ను మనసును తొలిచేస్తుంది. అందుకని ఏంటంటే, నేను మీ అందరికీ నా వీడియో ద్వారా ఒక షార్ట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, నేను జూమ్ ద్వారా అసలు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మీరు పాటించాల్సింది ఏంటి? ఇప్పుడు ఒకళ్ళేమో ట్రేడింగ్లో ఉంటే ఓన్లీ పర్చేస్ చేయలే వాళ్ళకి తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే రా మెటీరియల్ పర్చేజు, ఫినిష్డ్ గూడ్స్ సేల్సే తెలుసు, కాంట్రాక్ట్లో ఉంటే కాంట్రాక్ట్లో ఖర్చులు ఇదే తెలుసు. కానీ మరి అన్నీ తెలిసిన వాళ్ళే అకౌంటెంట్ అవుతారు కదా. మరి అక్కడ పనిచేసి ఇక్కడికి వస్తే మళ్ళీ మీదంతా కొత్త అయిపోద్ది కదా. ఎందుకు కొత్త అవ్వాలి? డెబిటో క్రెడిట్ అనేది యూనివర్సల్ మెథడ్ కదా. మరి డెబిటో క్రెడిట్ తెలిసినప్పుడు మీరు గాబరపడాల్సిన అవసరం ఏముంది? ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది మీకు? తెలియదు కదా. కాబట్టి ఏంటంటే, నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒక అకౌంటెంట్గా చూడాలనే తపన నాలో తొలిసి ఏం చేస్తున్నానంటే, రేపు అనుకున్న మంగళవారం నాటి నుంచి నేను మీకు జూమ్ క్లాసెస్ పెట్టి అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఫెయిల్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, తర్వాత కంప్లీట్ మన బుక్స్లో కూడా దొరకనటువంటి ప్రాక్టికల్ ఎంట్రీస్ తోటి మిమ్మల్ని ఒక వారం రోజులు మీతో గడపాలని ఆలోచిస్తున్నాను నేను. కానీ మంగళవారం పెట్టే పరిస్థితి నాకు కనబడట్లేదు. కారణం ఏంటంటే, ఈ రోజున టుడే ఐ లాస్ట్ మై టెలిఫోన్ ఇన్ ది మార్కెట్. మీ అందరికీ నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, నా టెలిఫోన్ పోయింది, ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. దానివల్ల నేను కంప్లీట్ అప్సెట్ అయ్యాను. ఫోన్ పోయినందుకు అప్సెట్ కాలేదు, అది కాస్ట్లీ ఫోనే. కానీ నేను మీ అందరితోటి కాంటాక్ట్కి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది బ్లాక్ చేసి పెట్టాను. కానీ
మళ్ళీ కొత్త సిమ్ అదే నెంబర్తో సిమ్ తీసుకోవాలంటే రేపటి కానీ సాధ్యం కాదు, రేపు మధ్యాహ్నం కానీ అది ఓకే కాదు. కాబట్టి ఏంటంటే ఇమీడియట్గా నేను మళ్ళీ మంగళవారం నాటికి మీకు ఎవరికి నేను, ఎందుకంటే ఎవరైతే మీరు ఈ విధంగా అవగాహన కోసం అసలు మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఈ ఫెయిల్యూర్ మనం తెలుసుకోకపోతే మన జీవితం ఇక్కడ ఆగిపోతుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఏది ప్రస్తుతానికి 2 నెంబర్లు ఇస్తాను, 2 నెంబర్లకు పెట్టండి. నేను మీకు వీలైనంత వరకు బుధవారం వరకు నేను మీకు జూమ్ క్లాసెస్ పెడతాను. ముందుగా ఎవ్రీడే ఒక రోజు ముందు కొన్ని జనరల్ ఎంట్రీస్ మీకు పంపిస్తాను. దాంట్లో అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుని నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు దాంట్లో నేను ఏ విధంగా పాస్ చేస్తున్నారో చూడండి. తర్వాత నేను ఏదో చెప్పి వెళ్ళిపోవాలని కాదు, మీ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను. మీరు అడగగలిగితే నేను డౌట్ క్లియర్ చేస్తాను. మీలో ఎంత మార్క్ వస్తుందో మీరు చూసుకోవచ్చు. నేను ఎందుకు సీనియర్ అకౌంటెంట్ కాదు అనే ధీమా మీకు ఏర్పడిపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా ఆ ధీమా మీకు వచ్చేటట్టు చేయడానికే నేను బహుశా బుధవారం నాడు అనుకోండి, బుధవారం నాడు కాబట్టి ఆ, నేను వీలైతే రేపే నేను మీకు రేపు సాయంకాలం కల్లా ఇంకొక వీడియో ద్వారా అనౌన్స్ చేస్తాను. ఇది ఆ, ఏ టైంలో పెడతాననేది అనౌన్స్ చేస్తాను. కాబట్టి ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు హియర్ మై సజెషన్స్ and about the Tally latest version, that is 6.0, you send your WhatsApp number. If you want to talk with me, you talk to the numbers మెన్షన్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలం. అంతేగాని కామెంట్లు దయచేసి చేయకండి. ఎంత చెప్పినా మీరు కామెంట్లు చేస్తున్నారు. దానికోసం చాటింగ్లు మానేయండి, దయచేసి మానేయండి. నేను ఇప్పుడు దీంట్లో చాటింగ్లు కూడా నేను కంప్లీట్ కామెంట్స్ ఆఫ్ చేసి పెడతాను. మీరు మాట్లాడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నాతో టెలిఫోన్లో మాట్లాడండి. లేదు నాకు అవసరం లేదు, నాకు అంత తీరిక లేదు అని అనుకుంటారో వదిలేయండి, ఏం ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే ఆఫ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ నేను ఆన్సర్ చేయలేకపో దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏంటంటే కామెంట్లు మానేయండి. మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లో 2 నెంబర్లు ఏదో 2 నెంబర్లు ఎందుకు ఇస్తున్నానంటే బికాజ్ ఐ లాస్ట్ మై ఫోన్. కాబట్టి 2 ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి. మీరు జాయిన్ అవ్వడమే కాకుండా మీకు ఇది అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అందించండి. వాళ్ళ మెయిల్ అడ్రస్ కూడా నాకు పంపించి ఏర్పాటు చేయండి. ఒక బ్రహ్మాండమైన క్లాస్ ఒక 1 వీక్ మీతో నేను ఉంటాను సిద్ధం. దాంట్లో చాలా వరకు డౌట్స్ తీరిపోతాయి మీకు. మీరు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి మీరు అప్గ్రేడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ జాబ్ వెతుక్కుంటున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఏ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ 3 వర్గాలకి ఖచ్చితంగా దీని ఉపయోగం కనిపిస్తుంది. కాబట్టి మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోండి. మీ మెయిల్ అడ్రస్ పంపించండి, నేను లింక్ పంపడానికి, జూమ్లో లింక్ పంపడానికి. జూమ్ లేకపోతే జూమ్ డౌన్లోడ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.